ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రిలీజ్ చేసినటువంటి ఇన్ సర్వీస్ టీచర్స్ టెట్ నోటిఫికేషన్ గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాం. అంటే అందులో ఉన్నటువంటి బుల్లెట్ పాయింట్స్ గురించి డిస్కషన్ చేసుకుందాం. మనం ఎన్నో నెలల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్ వచ్చేసింది. సో అందులో ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, సిలబస్ కావచ్చు, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ముఖ్యమైనటువంటి తేదీలు చూద్దాము. ఏపీ టెట్ ఇన్ సర్వీస్ టీచర్స్కు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తులను ఈ నెల అంటే ఆగస్ట్ 25, 2026 నుంచి అంటే రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నవి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 24 సెప్టెంబర్ 2026. సో రేపటి నుంచి అంటే 25/8/2026 నుంచి ప్రారంభమై 24 సెప్టెంబర్ 2026న ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అనేటువంటిది ముగుస్తుంది. ఫీజు చెల్లించడానికి టైం వచ్చేసి 25/8/2026 నుంచి 24/9/2026 వరకు, ఆగస్ట్ 25 నుంచి సెప్టెంబర్ 24, 2026 వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించడానికి డేట్గా నిర్ణయించారు. నెక్స్ట్ వచ్చేసి ప్రతి పేపర్కు పరీక్ష ఫీజు వచ్చేసి 1000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. అంటే పేపర్ 1కు 1000 రూపీస్ ఉంటుంది ప్రతి పేపర్కు. నెక్స్ట్ పేపర్ 2కు 1000 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ దరఖాస్తు విధానం ఆన్లైన్లో మాత్రమే చేయాలి. అధికారిక వెబ్సైట్ వచ్చేసి cse.ap.gov.in అనేటువంటి వెబ్సైట్లో మీరు టెట్ అప్లికేషన్ను దరఖాస్తు చేయవచ్చు. సో ఇప్పుడు అర్హతలు చూద్దాం. అంటే ఏ పేపర్కు ఎవరు అప్లై చేయాలి, ఈ పేపర్కు మరి జనరల్ అభ్యర్థులు అంటే రెగ్యులర్గా జాబ్ రాకుండా ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేయవచ్చా లేదా, అదేవిధంగా ఎస్జిటీలు ఏ పేపర్కి అప్లై చేసుకోవాలి, స్కూల్ అసిస్టెంట్, హెడ్ మాస్టర్స్ ఏ పేపర్కి అప్లై చేసుకోవాలో చూద్దాం. ఎవరు స్పెషల్ టెట్ రాయవచ్చు. సో జాగ్రత్తగా వినాలి. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ రెగ్యులర్ టీచర్సు ఈ టెట్ ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. ఇన్ సర్వీస్ మినిమం టైం స్కేల్పై నియమితులైన టీచర్లు కూడా రాయాలి. మినిమం టైం స్కేల్పై నియమితులైన టీచర్లు కూడా రాయాలి. లోకల్ బాడీ ఎల్బి లోకల్ బాడీ పాఠశాల టీచర్లు రాయాలి. అదేవిధంగా ఏపీఆర్ఈఐఎస్ పాఠశాల టీచర్లు కూడా ఈ ఇన్ సర్వీస్ టీచర్ టెట్ను రాయవలసి ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ వెల్ఫేర్ సొసైటీస్ అంటే రెసిడెన్షియల్ స్కూళ్ళకు సంబంధించిన టీచర్లు కూడా ఈ టెట్ను అప్లై చేయవలసి ఉంటుంది. ఏపీ మోడల్ స్కూల్ టీచర్లు కూడా ఈ టెట్ను అప్లై చేయవలసి ఉంటుంది. ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్ టీచర్లు కూడా ఈ టెట్లో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేసిన అర్హత కలిగినటువంటి టీచర్లందరూ కూడా ఇందులో అప్లై చేసి రాయవలసి ఉంటుంది. అయితే పేపర్కు అర్హతలు ఏంటి, మరి ఈ పేపర్ 1కు అర్హతలు ఏంటి, పేపర్ 2కు అర్హతలు ఏంటి అనేటువంటిది చూద్దాం. పేపర్ 1 చూద్దాము. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించడానికి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించడానికి ఎవరైతే బోధిస్తున్నారో ఎస్జిటి టీచర్స్ వాళ్ళందరూ కూడా ఆ అర్హతను అంటే పేపర్ 1ను క్వాలిఫై కావాల్సి ఉంటుంది. గవర్నమెంట్ లోకల్ బాడీ స్కూల్స్లో పనిచేస్తున్న ఎస్జిటీలు మరియు ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్స్, డిఈఎల్ఈడి అంటే టీటీసీ మరియు బీఈడి 2 ఉన్నవారు పేపర్ 1 రాయవచ్చు. అదేవిధంగా ఒకసారి మళ్ళీ చదువుతాం చూడండి. గవర్నమెంట్ లేదా లోకల్ బాడీ స్కూల్లో పనిచేస్తున్న ఎస్జిటి అండ్ ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో అది కూడా డిఈఎల్ఈడి మరియు బీఈడి 2 ఉన్నవారు పేపర్ 1 కూడా వారు రాసుకోవచ్చు. వాళ్ళు ఇప్పుడు ఎస్జిటీలు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు పేపర్ 1 రాయాలి, అది క్లారిటీ. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి 6వ తరగతి నుంచి
8వ తరగతి వరకు బోధించడానికి అర్హత సాధించడానికి, అంటే ఎవరైతే 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధిస్తున్నారో వారు ఈ పేపర్ 2ను రాయవలసి ఉంటుంది. అంటే స్కూల్ అసిస్టెంట్స్, టీజీటీస్, లాంగ్వేజ్ పండిట్స్, హై స్కూల్ హెడ్ మాస్టర్స్ పేపర్ 2 రాయవచ్చు. ఓకే, అదేవిధంగా ఎస్జిటిలకు డిఈఎల్ఈడి మరియు బీఈడి ఈ 2 అర్హతలు కనుక ఉంటే వారు పేపర్ 1 రాసుకోవచ్చు, పేపర్ 2 రెండింటికి కూడా వారికి అర్హత ఉంటుంది. ఓకే, ఎస్జిటిలకు గమనించండి, డిఈఎల్ఈడి, బీఈడి ఈ 2 అర్హతలు ఉంటే వారు పేపర్ 1 మరియు పేపర్ 2 ఈ రెండింటిని రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రత్యేక టెట్ ఉత్తీర్ణత యొక్క ప్రాధాన్యత. ఈ స్పెషల్ టెట్ వల్ల జరిగేటువంటి లాభం ఏంటిది? ఓకే, దాని యొక్క ప్రాధాన్యత ఏంటిది అనేటువంటిది ఇప్పుడు చూద్దాము. స్పెషల్ ఏపీ టెట్ ఆగస్ట్ 2026లో ఉత్తీర్ణత ప్రస్తుత పోస్టులో కొనసాగడానికి లేదా తదుపరి ఉన్నత పోస్టుకు పదోన్నతి పొందడానికి అవసరమైన తప్పనిసరి అర్హతను నెరవేర్చడానికి మాత్రమే పరిగణించబడుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ స్పెషల్ టెట్ అనేటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి టీచర్ జాబ్లో కొనసాగడానికి పనికొస్తుంది. అదేవిధంగా భవిష్యత్తులో ప్రమోషన్ పొందడానికి ఈ టెట్ అర్హత అనేటువంటిది కంపల్సరీ మ్యాండేటరీ చేయడం జరిగింది సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం. కాబట్టి ఈ ఇన్ సర్వీస్ టీచర్స్ కంపల్సరీ టెట్ పాస్ కావాల్సి ఉంటుంది. ఇది ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి టీచర్స్కి మాత్రమే, రైట్, రెగ్యులర్ అభ్యర్థులకు కాదు. నెక్స్ట్, స్పెషల్ టెట్ ఉత్తీర్ణతను భవిష్యత్తులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం ఉపయోగించలేరు, గుర్తుపెట్టుకోండి. ఈ స్పెషల్ టెట్లో మీరు పాస్ అయితే, ఓకే, అంటే ఇన్ సర్వీస్ టీచర్స్ కావచ్చు, అదేవిధంగా రెగ్యులర్ స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళు ఈ ఎగ్జామ్ రాసి పాస్ అయితే భవిష్యత్తులో జరగబోయేటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో, ఓకే, అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే డిఎస్సిలో రాయడానికి, డిఎస్సిలో జాబ్ పొందడానికి ఇది అర్హతగా పరిగణించబడదు, గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం అభ్యర్థులు రెగ్యులర్ ఏపీ టెట్, సీటెట్ అర్హత సాధించి ఉండాలి. ఇది ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు పరీక్ష విధానం చూద్దాం. ప్రశ్నలన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ MCQsలో ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం వచ్చేసి ఎన్ని ప్రశ్నలు అంటే 150 ప్రశ్నలు, 150 మార్కులు ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది లేదు. పరీక్ష సమయం వచ్చేసి 2 గంటల 30 నిమిషాలు ఉంటుంది. ఓకే, ఇది సో అర్థమైంది కదా. నెక్స్ట్ పేపర్ సిలబస్. ఓకే, పేపర్ 1కు సిలబస్ ఏముంటుంది, పేపర్ 2కు సిలబస్ ఏముంటుంది, ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాం. సో ఈ అంశాన్ని డిస్కషన్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటిదంటే, ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఇప్పుడు ఇందులో ఇంగ్లీష్కు సంబంధించి 30 మార్కులు ఉంటుంది టెట్లో. సో ఈ 30 మార్కులను మీరు ఈజీగా ఇంగ్లీష్ గ్రామర్ను ఏమాత్రం గుర్తుపెట్టుకోకుండా, చదవకుండా, కష్టపడకుండా జస్ట్ నేను చెప్పేటువంటి లాజిక్స్ ద్వారానే మీరు దాదాపుగా 25 మార్కుల దాకా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా నేను గత కొన్ని టెట్ల నుంచి క్లాసెస్ చెప్పుకుంటూ వస్తున్నాను. సో ఈసారి ఏం చేయబోతున్నానంటే ఇన్ సర్వీస్ టీచర్స్ కోసము ఈ 30 మార్క్స్ కోసము సిలబస్ పేపర్ ఏదైతే ఉందో సిలబస్ పేపర్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ను నేను ఎక్స్ప్లెయిన్ అంటే గ్రామర్ మనం చదువుకున్నట్టు కాకుండా జస్ట్ ఒక బాక్స్ రూపంలో, రైట్, ఒక బాక్స్ రూపంలోనే గ్రామర్ను గుర్తుపెట్టుకునేటట్టు, అది కూడా క్వశ్చన్ను చూసి రైట్ ఆన్సర్ను ఎలా టిక్ చేయాలి అనేటువంటి లాజిక్స్ తోటి నేను మీకు వివరిస్తాను. కావాలనుకుంటే ఇది అర్థం కాకపోతే, అంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి అంశం అర్థం కాకపోతే నా ఛానల్లో వీడియోస్ కలవు, ఒకసారి వాటిని చూస్తే మీకు అర్థమవుతుంది. సో గ్రామర్ రూల్స్ తోటి సంబంధం లేకుండా జస్ట్ క్వశ్చన్ చూసి ఆన్సర్ నోటిక్ చేసే విధంగా నేను క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అయితే ఈసారి ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈ లాజిక్స్తో పాటు ఆన్లైన్
ప్రాక్టీస్ టెస్ట్లను కూడా నిర్వహించాలని అనుకుంటున్నాను. సో అందులో మీరు ఉచితంగా డైరెక్ట్గా నేను నిర్వహించే ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్లో పాల్గొని క్లాస్ వినొచ్చు, అదేవిధంగా టెస్ట్లో కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. సో ఇన్ సర్వీస్ టీచర్స్ కోసం కాబట్టి ఆ ప్రాక్టీస్ టెస్ట్లు అనేటువంటివి గవర్నమెంట్ హాలిడేస్ ఉన్న రోజు కానీ లేదంటేనేమో ఎవ్రీ సండే కానీ నేను నిర్వహించడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటున్నాను. మెటీరియల్ కూడా తయారు చేసుకుంటూ ఉన్నాను. సో కాబట్టి ఇంకా మా ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏ విధంగా సిలబస్ కావాలి, ఏ విధంగా క్లాసెస్ కావాలి, అదేవిధంగా ప్రాక్టీస్ టెస్ట్లు ఎప్పుడు కావాలి, ఏ టైంలో కావాలి, హాలిడే రోజా ఎవ్రీడేనా అనేటువంటిది కూడా కామెంట్ చేయగలరు. సో ఇప్పుడు మనము పేపర్కు సంబంధించి సిలబస్ను డిస్కషన్ చేసుకుందాం. రైట్. సో పేపర్ 1కు సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ అంటే సైకాలజీ అంటాం దీన్ని. ఇది ఎన్ని మార్కులు? 30 మార్కులు ఉంటాయి. లాంగ్వేజ్ 1కు అంటే తెలుగుకు 30 మార్కులు ఉంటాయి. లాంగ్వేజ్ 2 అంటే ఇంగ్లీష్ అంటే నా సబ్జెక్టు, దీంట్లో 30 మార్కులు ఉంటాయి. ఈ 30 మార్కులు కూడా మీరు ఏ విధంగా కూడా కష్టపడకుండా జస్ట్ నేను చెప్పేటువంటి లాజిక్స్ ఏం లేదు, ఒక 10-15 లాజిక్లు మాత్రమే ఉంటాయి. అవి గనక మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా 25 మార్కులు ఈ ఇంగ్లీష్ విషయంలో నేర్చుకుంటారు. సో ఇంగ్లీష్ నాకు వదిలేసేయండి, నా వీడియోస్ చూడడం ద్వారా మీరు మార్కులు పొందవచ్చు. నెక్స్ట్ దాని తర్వాత మ్యాథమెటిక్స్కు 30 మార్కులు ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి 30 మార్కులు ఉంటాయి. సో ఇది పేపర్ 1కు సంబంధించింది. రైట్. పేపర్ 2 మార్కులు చూద్దాము. పేపర్ 2లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి 30 మార్కులు ఉంటాయి. లాంగ్వేజ్ 1 అంటే తెలుగుకు 30 మార్కులు ఉంటాయి. లాంగ్వేజ్ 2 అంటే ఇంగ్లీష్కు 30 మార్కులు ఉంటాయి. సో గమనించండి, పేపర్ 1 30 మార్కులు నేను సిలబస్ చెప్తాను. పేపర్ 2 వాళ్ళకు కూడా ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి సిలబస్ను నేను చెప్తాను. సైకాలజీ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. అదేవిధంగా మ్యాథమెటిక్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, సోషల్ స్టడీస్ కావచ్చు, లాంగ్వేజెస్ కావచ్చు, వీరికి 60 మార్కులు ఉంటాయి. అంటే కాంటెంట్కు 60 మార్కులు ఉంటుంది. రైట్. మ్యాథ్స్ వాళ్ళకు మ్యాథ్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది. ఓకే, సోషల్ స్టడీస్ వాళ్ళకు సోషల్ ఉంటుంది. రైట్. సో 60 మార్కులు ఉంటుంది కాంటెంట్. ఇక ఉత్తీర్ణత మార్కులు చూద్దాం. అంటే ఏ క్యాస్ట్ వారికి ఎన్ని మార్కులు వస్తే మీరు క్వాలిఫై అయినట్టుగా. సో ఇది ఇన్ సర్వీస్ టీచర్స్ టెట్ కాబట్టి ఇందులో మీరు టాప్ ర్యాంక్ కోసం పోటీ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ కేటగిరీ వైజ్ మార్కులు, క్వాలిఫై మార్కులు సాధిస్తే చాలు. సో ఒకసారి క్వాలిఫై మార్కులు చూద్దాము. ఓసీ కానీ ఈడబ్ల్యూఎస్ వారికి 60% అంటే 90% మార్కులు వాళ్ళు సాధించాలి. 90 మార్కులు, 150కి 90 మార్కులు సాధిస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టుగాను. బీసీ ఏబిసిడిఈ వాళ్ళకు 50% మార్కు రావాలి. అంటే 150కి 75 మార్కులు వస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఎస్సీ ఎస్టీ వీరికి 150 మార్కులకు 60 మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టుగా భావిస్తారు. సో క్వాలిఫై అయిన వారికి సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సర్టిఫికేట్ పొందుతారు. దీని తర్వాత గమనించండి, స్పెషల్ టెట్ సర్టిఫికేట్ జీవితకాలం చెల్లుబాటు అవుతుంది. ఇది ఒకసారి మనం టెట్లో క్వాలిఫై అయితే స్పెషల్ టెట్కు సంబంధించి ఆ సర్టిఫికేట్ లైఫ్ లాంగ్ దాని యొక్క వ్యాలిడిటీ ఉంటుంది. అటెంప్ట్ సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదు. అంటే మీరు సర్వీస్లో ఉన్నన్ని రోజులు మీరు టెట్ రాస్తూ ఉండవచ్చు. దాని మీద ఒకసారి రాయాలి, 2 సార్లలో క్వాలిఫై కావాలి అనేటువంటి షరతు విధించలేదు. రైట్. మార్క్స్ మెమో సర్టిఫికేట్ ఏబిటెట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. మీరు పొందినటువంటి మార్క్స్ క్వాలిఫై అయినా కాకపోయినా మీరు పొందినటువంటి మార్కుల మెమో ఏపీటెట్ సైట్లో అందుబాటులో ఉంటుంది. సర్టిఫికేట్ను డిజిటల్ లాకర్లో కూడా అందుబాటులోకి వస్తాయి. డిజిటల్ లాకర్లో కూడా వాళ్ళు భద్రపరచడానికి తర్వాత ప్రయత్నాలు చేస్తూ అంటున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు ముఖ్యమైన సూచనలు. ముందుగా ఏపీటెట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ను మనం పూర్తిగా చదువుకోవాలి. అందులో ఏమేమి అంశాలు ఉన్నాయి అనేటువంటిది. సో ఇది మీరు పూర్తిగా చదవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఆన్లైన్ చేయడానికి వెళ్ళేటప్పుడే వాళ్ళు ఆల్రెడీ చదువుకొని ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు. ఏపీ ఆన్లైన్ లేదా ఈ సేవలో రిజిస్టర్ చేసిన తర్వాత జర్నల్ నెంబర్ను పొందవలసి ఉంటుంది. ఈ జర్నల్ నెంబర్ను రాసి పెట్టుకోండి, ఇది ఎప్పటికీ ఉపయోగపడుతుంది.
జర్నల్ నెంబర్ వచ్చిన తర్వాత మాత్రమే దరఖాస్తు పూర్తయినట్లు కాదు. జర్నల్ నెంబర్ రాగానే దరఖాస్తు పూర్తయినట్లు కాదు. ఫీజు చెల్లించి ఆన్లైన్ సర్టిఫికేట్ను ఫైనల్ సబ్మిట్ చేసినప్పుడు దరఖాస్తు పూర్తయినట్టుగా భావించాలి. ఇందులో ఫోటో పరిమాణం వచ్చేసి అంటే ఇక్కడ నుంచి చెప్పబోయే పాయింట్స్ అన్నీ కూడా ఆన్లైన్ సెంటర్ వారు చూసుకుంటారు. ఫోటో పరిమాణం 3.5 ఇంటూ 3.5 సెంటీమీటర్స్లలో ఉండాలి. ఫోటోతో పాటు ఇంకేం కావాలంటే మీరు అంటే అప్లై చేయడానికి వెళ్ళేటప్పుడు ఫోటో కూడా కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఫోటోతో పాటు సంతకాన్ని స్కాన్ చేసి JPEG ఫార్మెట్లో అప్లోడ్ చేస్తారు. స్కాన్ చేసిన తర్వాత ఇమేజ్ పరిమాణాన్ని 50 KBలో కంటే తక్కువ ఉండకూడదు. ఓకే, స్కాన్ చేసిన ఇమేజ్. దాని తర్వాత ఫోటో స్పష్టంగా లేకపోతే తప్పు ఫోటో అప్లోడ్ చేస్తే అప్లికేషన్ అనేటువంటిది తిరస్కరించబడుతుంది. కాబట్టి 1కి 2 సార్లు చూసుకోండి. ఓకే, వారికి హాల్ టికెట్ జారీ చేయబడదు. ఫోటో కరెక్ట్ లేకపోయినా తప్పుగా జత చేసిన వారికి హాల్ టికెట్ ఇవ్వబడదు. నెక్స్ట్ ముఖ్యమైన వెబ్సైట్ వచ్చేసి అఫీషియల్ టెట్ వెబ్సైట్స్ వచ్చేసి cse.ap.gov.in. సో ఇన్ సర్వీస్ టీచర్లు అందరూ కూడా 25 ఆగస్ట్ 2026 నుండి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించి 24 సెప్టెంబర్ 2026 లోపు ఫీజు చెల్లించి ఫైనల్ సబ్మిషన్ పూర్తి చేయాలి. రైట్, సో ఇది దీనికి సంబంధించింది. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసి వారికి కూడా తెలియజేయగలరు. అదేవిధంగా వీడియోను లైక్ చేయగలరు. సో మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ఈ ఇన్ సర్వీస్ టీచర్స్ టెట్లో ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించినటువంటి అంశాన్ని అంటే 30 మార్కులను నాకు వదిలేయండి. నేను మీకు కనీసం 25 మార్కుల పైన వచ్చేటట్టు చేసే బాధ్యత నాది. అది కూడా మీ అందరికీ గుర్తు గ్రామర్ రూల్స్ కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా జస్ట్ సింపుల్గా వీడియో ప్రతి టాపిక్ను జస్ట్ మీరు 10 మినిట్స్లోనే నేర్చుకునేలా ఓకే నేను అన్ని వీడియోస్ కూడా చేసి పెడతాను. మీకు PDFస్ను కూడా అందిస్తాను. మీరు చేయవలసిందల్లా నా వాట్సాప్ గ్రూప్ కావచ్చు, టెలిగ్రామ్ గ్రూప్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి లింక్స్ను ప్రొవైడ్ చేస్తాను. మీరు అందులో జాయిన్ అయ్యి ఆ క్లాసెస్ వింటే సరిపోతుంది. ఆన్లైన్ క్లాసెస్ కూడా నిర్వహించబడతాయి, గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ క్లాసెస్తో పాటు ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ఉంటాయి. అన్నీ కూడా ఉచితమే. ఓకే, రైట్. సో ఈ మ్యాటర్ కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్.